ఏ హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏమంటే మనం పాలాక్తో చపాతీ ఎట్లా చేయాలో చేసి చూపిస్తాం చూడండి. పాలాక్ చపాతీ అనమాట. అంటే పాలాక్ని ఫస్ట్ మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలా. ఒక 10 నిమిషాలు అట్లా ఉడికితే సరిపోతుంది అనమాట. చూడండి, నీళ్ళు బాగా వేడవుతున్నాయి. దీనిలో వేసేసుకోవాలా. చూడండి, మిక్సీ జార్లో పాలాక్ వేసేసాను. దీంతోపాటు అల్లము, తెల్లవాయలు 2, ఒక మిర్చి అనమాట. ఈ 4 వేసేసి మిక్సీ పట్టేస్తాను. చూడండి, మిక్సీ అయితే పట్టేశాను. ఎట్ట వచ్చిందో పేస్ట్. అసలు గ్రీన్గా చాలా చాలా బాగుంది కదా. తీసుకొని ఈ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలా. ఎందుకంటే చపాతీ పిండి బాగా పిసుకోవాలి కాబట్టి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. గోధుమ పిండి వేస్తున్నాను. పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి నీట్గా. పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. చపాతీ రుద్దుకుందాము. ఇంకోటి ఏమంటే మీరు ఎవరు షాక్ అవుతండి, మాది చపాతీ రుద్దే కర్ర మాత్రం ఉంది, దాని కింద వేసే ఇది మాత్రం లేదనమాట. బట్ మేము ప్లేట్ మీదే రుద్దుకుంటాం అనమాట. ఎవరు షాక్ అవ్వద్దండి. చపాతీ రుద్దేకి అయితే ఇదే అనమాట, ప్లేటే అనమాట మేము వాడేది. ఎప్పటి నుంచో ప్లేటే వాడుతున్నాము. అది ఇట్లాంటి తేవాలనుకుంటున్నాం కానీ టైం ఉంది, బట్ పోయినప్పుడు గుర్తులేదనమాట, తేలేదు. ప్రజెంట్ అయితే మేము దీని మీద రుద్దుకుంటున్నాం. దీని మీద రుద్దుతానమాట. చూడండి, చపాతీలు రౌండ్గా వచ్చాయి కామెంట్ చేయండి. మీరు కూడా ఇండల్లో ఇట్లా ప్లేట్ వాడతారా లేకపోతే చపాతీ రుద్దేది వాడతారా కూడా కామెంట్ చేయండి. చూడండి, మన పెన్ అయితే బాగా కాలింది. ఇప్పుడు చపాతీ వేసుకుందాము. ఏ విధంగా కాలుతుందో చూస్తాను చూడండి. చూడండి, మేమైతే చపాతీకి అయితే నూనె అయితే వేయము. దీనికే కాదు, 99% ఆఫ్ ఫుడ్ అనమాట నేను పెట్టే వీడియోస్లో ప్రతి ఒక్కటి కూడా వితౌట్ ఆయిల్, వితౌట్ షుగర్, వితౌట్ మైదానే ఉంటుంది. మీరు అంటే చెక్ చేయండి ఒకసారి. చూడండి, మన పాలక్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. పాలక్ అనేది బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. వీక్లీలో ఒక 2-3 రోజులను ట్రై చేయండి. మీరు కర్రీ ఏమనుకున్నారు? చికెన్ అనమాట, గీతో చేసిన చికెన్ అనమాట. నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను గీ చికెన్ ఎట్లా చేసుకోవాలి ఏమనేది. మేమైతే మ్యాక్సిమం నూనె అయితే వాడమన్నమాట. అందుకే గీ వాడుతూ ఉంటాము. ఇంటికాడ తెచ్చుకుంటూ ఉంటాం వచ్చేటప్పుడే. అయితే చాలా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.